ఒక వ్యక్తిని దేవుడు విడిచిపెడితే, దేవుడు విసర్జిస్తే అది ఎంత భయంకరమో. లోకంలో పోగొట్టుకున్న దేన్నైనా మనుషులు సంపాదించుకోవచ్చు కానీ ఒక వ్యక్తి దేవుని సహవాసాన్ని సన్నిధిని పోగొట్టుకుంటే అది చాలా కష్టమైన విషయం. సరే, ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు విడిచిపెడతాడు, లేక అతనితో నడవటం ఆపివేస్తాడు, ఎందుకు సహవాసాన్ని కొనసాగించలేకపోతాడు అని మనం ఆలోచిస్తే, దేవుడు మన నుండి వెనకదీయడానికి, వేరైపోవడానికి ఒకే ఒక కారణం, పాపము దేవుడి నుండి మనల్ని వేరు చేస్తుంది. పాపము దేవుని సహవాసాన్ని, సహకారాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది. ఆ పాపము దేవునితో వైరాన్ని తీసుకొస్తుంది. మనకి ఆయనకి మధ్య వైరాన్ని, శత్రుత్వాన్ని తీసుకొస్తుంది, అఘాతాన్ని తీసుకొస్తుంది, ఓర్చలేని అఘాతం. అడ్డుని తీసుకొస్తున్నారు. దేవునికి మనకి మధ్యలో అడ్డు ఉంటుంది. ముఖాన్ని చూడలేకపోతాం, ఆయన స్వరాన్ని వినలేకపోతాం. అయితే 19వ కీర్తనలో దావీదు అంటుంది, 19:12 వచ్చింది, పొరపాటు ఎవడు గ్రహిస్తాడు? సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం అనుకుంటాను, 25, 16-25. ఒకని మార్గము అది పర్ఫెక్ట్ గా కనపడింది. అసలు ఏంది నేను బాగానే ఉన్నాను కదా, ఎందుకు నన్ను ఆయన అంటున్నాడు, అంటున్నది, ఎందుకు ఎట్లా అన్నారు, అట్లా అన్నారు, నేనేం చేశాను అని నువ్వేదో మంచి వ్యక్తులు అన్నట్టు, నేను గద్దించినటువంటి వ్యక్తులు ఎవరో చెప్పాలన్నట్టుగా నువ్వు ఊహించుకుంటావు. నీ తప్పు నీకు కనపడదు, నీకు తెలియదు. అలాగే మన పొరపాట్లు కూడా, మన హృదయం కూడా నీకు తెలియదు. సహజంగా మనుషులు ఏం చేస్తారంటే పొగిడేవారిని, మెచ్చుకునేవారిని లైక్ చేస్తారు కానీ గద్దించేవారిని, హెచ్చరించేవారిని ఇష్టపడరు. అందుకని పగవాడు అంటున్నా అప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఒకరికి కలిగినటువంటి గాయం అన్న హృదయంలో చుచ్చుకొని పోయి హృదయంలో చెడుతనం కడిగిద్దంట. సరే, తన పొరపాటు ఎవరికి తెలుస్తుంది? పొరపాటు అని తెలిసిన చాలా మంది కప్పెట్టుకోవడానికి చూస్తారు. పొరపాటు అని తెలిసిన అది సిగ్గుపడతాం అని, పరువు పోతున్నాను, అందరి ముందు నవ్వులు పాలవుతున్నాను, అందరి ముందు మనం ఎగతాళి చేయబడతామని సంథింగ్. ఎందుకని మనం దాన్ని కప్పెట్టుకుంటాం. ఒక్కోసారి మన తప్పులు మనల్ని హెచ్చరించినప్పటికీ మనం వాటిని లక్ష్య పెట్టాం. ఏదో పై పైన తప్పు చేశాము అని అనుకుంటాం. 15వ అధ్యాయంలో ఉంటుంది,
ఏదో నేను పాపం చేశాను అంటే ప్రతి ఆ నిజంగా అతను యథార్థంగా తన పాపమును ఒప్పుకున్నట్లుగా మనకి కనపడదు. నేను పాపం చేసుకుని అయినా అయినా నన్ను అదముందు కనపడతాడేంటి? నువ్వు పాపం చేశానని ఒప్పుకుంటాను, అయినా సరే నన్ను అందరి ముందు కనపడతానంటే అందరి ముందు నన్ను తిట్టబాక, అందరి ముందు నా పరువు తీయబాక, అందరి ముందు నన్ను కనపరిచి మంచోడు అని చెప్పు, భక్తుడని చెప్పు. ఇంకదేనా సౌలు కోరుకుంటుంది? అందుకని సౌలు ఘోరమైనటువంటి మరణాన్ని పొందుతున్నాడండి తర్వాత. అందుకని ఎప్పుడు కూడా కప్పెట్టుకోవడానికి చూడకూడదు, పాపాన్ని కప్పెట్టుకోకూడదు. సామెతలు 28:11 వాటిని అతిక్రమములను దాచిపెట్టేవాడు దేవుడు విడిచిపెట్టేవారు ప్రభు కనికరాన్ని. సౌలు లాగా ఏదో పైకి ప్రార్థన చేస్తాం, క్షమించు తప్పైపోయింది అంటాము కానీ హృదయపూర్వకంగా మనం కన్నీటితో ఒప్పుకో. 51వ కీర్తనలో దావీదు పాపమంతా నేను ఒప్పుకుంటూ నన్ను బాగా కడుగువాలి, అయిపోయే కాదు పై మెడుగులు కాదు, పోయేటట్లు కట్టుకోవాలి. దావీదు ఎంత ఏడ్చి ప్రార్థన చేశాడండి, అంత కన్నీటితో ప్రార్థన చేశాడు, ఎంత వేదనతో ప్రార్థన చేశాడు. 6వ కీర్తనలో అందరూ చూడండి, 6వ కీర్తన 6వ వచనం. నేను చూడు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి నా కన్నీళ్ళు కొట్టుకొని పోదు. ఆ కన్నీటిలో పరుపు, తన పడుకున్న పరుపు నా కన్నీళ్ళ చేత. వెనకటి రోజులలో భక్తులు ఏం చేసేవారు తెలుసా? స్త్రీలు పరిశుద్ధ స్త్రీలు అంటారు. అందరు స్త్రీలు కాదు, పరిశుద్ధ స్త్రీలు అందరూ కాదు, పరిశుద్ధ స్త్రీలు అంటారు. వాక్యాలు ఉండదు. పరిశుద్ధ స్త్రీలు, అనుభవం కలిగినటువంటి స్త్రీలు, కొంతమంది పరిశుద్ధ స్త్రీలు, వారు ప్రార్థనకు వచ్చేటప్పుడు ఒక చిన్న న్యాప్కిన్స్ తెచ్చుకునేవాళ్ళు, కర్చీఫ్స్, చిన్న టవల్స్ తెచ్చుకునేవాళ్ళు. తెచ్చుకొని వాక్యం చెబుతున్నప్పుడు ఏడుస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఏడుస్తూ ఉంటారు, ఎప్పుడు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కానీ కారుస్తున్నప్పుడు వాక్యం వెంట ఏడుస్తా చూసుకుంటారు. వాళ్ళు ప్రార్థన అయిపోయేటప్పుడు వాళ్ళ న్యాప్కిన్స్ తడిచిపోతారు. జిగెన్ బ్యాగ్ అనేటువంటి ఒక అతను, జిగెన్ బ్యాగ్ తమిళ బైబిల్ని అనువదించినటువంటి, ఇంగ్లీష్ నుండి తమిళంలోకి అనువదించిన వ్యక్తి అతను జిగెన్ బ్యాగ్. వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత మా అమ్మగారు రోజు బైబిల్ చదువుతుంది కదా, చదువుతుంది ఏమంటుంది దాంట్లో అని ఒకరోజు నేను చూడాలనుకుని, మారుమనసు పొందలేనప్పుడుగా నేను చూడాలనుకుని వాళ్ళ అమ్మగారు బైబిల్ అటకలో ఉంటే, అలమారలో ఉంటే ఆ బైబిల్ తీసి చూస్తే కన్నీటితో తడిచినటువంటి పేజీలు ఉన్నాయి. నీళ్ళు గారిన తర్వాత అట్లా కట్టే నీటి చేత అట్లా కట్టేది తడిచేది అనుకో, పేపర్ తడిచి ఎలా పడతాయి, తడిచిన పేపర్ వేరుగా ఉంటుంది. అలా బైబిల్ కూడా చూస్తే కొన్ని చోట్ల తడిచిపోయి అట్లా పెట్టింది. మా అమ్మ ఇంత ఏడుస్తా ఈ బైబిల్ చదివింది అని అంటే దీంట్లో ఏదో మతలాగా ఉన్నది అని బైబిల్ చదవడం ప్రారంభించాడు. బైబిల్ చదవడం ప్రారంభించి బైబిల్ ముగించేలో ప్రకటించబడ్డాడు ఆయన. అంటే బైబిల్ కాలేజీకి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్ చేసి
అక్కడే సేవ చేయమని ఆ కాలేజీ వాళ్ళు ప్రోత్సహిస్తూ కాదు, నాకు ఇండియాలో సేవ చేయడానికి ప్రభు ప్రేరేపిస్తుంటే నాకు ఆ భారం ఉన్నది. ఇండియా దేశానికి వచ్చాడు ఆయన. ఇండియా వచ్చి తమిళనాడు వెళ్ళి తమిళనాడులో ఉండి పరిచయం చేశాడు. తమిళనాడులో ఉండి ఇంగ్లీషులో నుండి తమిళలోకి బైబిల్ అనువదించి తమిళియన్స్ కి బైబిల్ అందించినటువంటి గొప్ప భక్తులు ఆయన. రెండు శతాబ్దాల క్రితం ప్రపంచాన్ని ఉన్నూతులిగించారంట వాళ్ళు. చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ ప్రపంచాన్ని. జాన్ వెస్లీ గారు వాక్యం చెప్తే అలా గెలగెల కొట్టుకొని వాళ్ళు. ఆయన ఒక పాట పాడితే చాలు, చార్లెస్ వెస్లీ ఒక పాట పాడి సింగిల్ దగ్గర వస్తే ఒక మాట చూడండి అంతే. జాన్ వెస్లీ గారు అంత ఒక ఉద్యమాన్ని రగిలించినటువంటి జాన్ వెస్లీ ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను సింగిల్ దగ్గర కొట్టుకొని వచ్చి తిరిగి అన్నాడు. ఎంత కన్నీరు గారి చూడొచ్చు ఆమె, ఎంత ఏడ్చి ఉండొచ్చు ఆమె. పాపములను బట్టి ఏడవడం కాదు, అది ఇంకా మనం చదువుకున్నది. ఇప్పుడు నేను చెప్పింది అది పాపములను బట్టి ఏడవడం కాదు, అది ప్రభు ప్రేమను తలపోస్తూ ప్రభువు ఎడల కృతజ్ఞతను కన్నీటి ద్వారా వ్యక్తపరుస్తూ, కన్నీటి ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆనంద బాష్పాలు కానీ కృతజ్ఞతతో నిండినటువంటి కన్నీరు కానీ విలపించుకున్నాం. విలాప వాక్యాల్లో మనం చూస్తాము. 2వ వచనం చూడండి. రాత్రి అంటూ అది బహుగా ఏడుస్తున్నది, 1-2 అది బహుగా ఏడుస్తుంది, కన్నీరు దాని చెంపల మీద కారుతున్నది. 3:45 చూడండి. నా జనులకు కలిగిన నాశనం నేను చూడగా నా కన్నీరు నదుల్లో నుండి చీరిపోతాయి, చీరిపోయి పారుతా ఉన్నాయి. ఎంత ఏడిస్తే అంత కన్నీరు వస్తుందండి. ఇర్మియా గ్రంథము 14-17 వచనంలో ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. ఎంత ఏడ్చుంటాడు ఆయన, ఆయన జనులకు కలిగిన నాశనం ఆయన జనులు చూసి కలిగిన నాశనం చూసినప్పుడు ఎంత ఏడుపండి, ఎంత ఏడు, ఎంత వేదన, ఎంత దుఃఖం. అది మన కోసం చేసుకుంటున్నాం, మన కోసం ఏడుస్తాం, ఇతరుల కోసం మనం ఎప్పుడైనా చేస్తున్నాం. దావీదు అంటాడు 109వ కీర్తన 24వ వచనం, ఉపవాసం చేత నా మోకాలు బలహీనమైంది, నా శరీరము పుష్టి తగ్గి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఇప్పుడు మీ కొరకు అనుభవిస్తున్న శ్రమలను సంతోషిస్తూ సంఘము ఈ సంఘం అనేది మీది కాదు, నాది కాదు, ప్రభు శరీరం ఇది. సంఘము అను అది సంఘము అను ఆయన శరీరం. ఈ సంఘము అనేది ఆయన శరీరం. ఈ శరీరము క్షేమాభివృద్ధి కోసం నీ వంతు నా వంతు పాటుపడాలి. మనమంతా ఒక శరీరంలోనే అవయవాలు మనం. అక్కడ చదవండి, ఆ మాట చూడండి. నిజంగా నీకు ఆ ఎన్లైట్మెంట్ ఉంటే, నిజంగా నీ మనోనేత్రాలు తెరవబడితే, నిజంగా ఆ ప్రత్యక్షత నీకుంటే నీవు కూడా శ్రమ పడుతున్నది. క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు, నా శరీరం వంతు నేను సంపూర్ణం చేస్తున్నా. ప్రభు పడిన పాటలలో ఏమైనా కొదవై ఉంటే ఆ కొదువైన పనిని నా శరీరం వంతు, నా వంతు ప్రకారంగా నేను చేస్తాను. నీ వంతు ఏంటి? నీ వంతుగా నువ్వేం చేస్తున్నావు? నీ వంతుగా నీ బాధ్యత ఏంటిది? నిజంగా నువ్వు సిలువు ప్రేమ అడిగితే నీ వంతు ఏంటి సంఘంలో? నిజంగా నువ్వు ఎదిగితే, నిజంగా నువ్వు పొందినటువంటి రక్షణ నిజమైంది.
నిజంగా సిలువ ప్రత్యక్షత నీకు జరిగితే, నీకు కలిగితే, నీ మనోనేత్రాలు వెలిగింపబడితే, ఆ ఎన్లైట్మెంట్ నీకుంటే నిజంగా ప్రభు పనిలో నీవు కూడా ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. మొదటి రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని చిరులు కథల వారు ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తి అయి ఉండండి. ఎప్పటికీ ఆసక్తి అయి ఉండండి. ఎందుకంటే మీ ప్రయాసం వ్యర్థం కాదు, ప్రయాసం తగినటువంటి ఫలం ఇస్తున్నది. స్తోత్రం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12. నేను ప్రార్థన పోరాటంలో ఆయన కోసం కాదంట, ఆయన ఇంటి కోసం కాదంట, కొలస్సీలో ఉన్నటువంటి పరిస్థితుల కోసం, లేక కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసుల కోసం, కొలస్సీలో ఉన్నటువంటి సంఘం కొరకు ప్రార్థన చేస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం. మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యం, ఆస్తి పరలోకంలో స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడానికి సంతోషపడ్డారు. ఇంకా మీ ధైర్యం విడిచిపెట్టకూడదు. ప్రతిఫలముగా కలగబోయే బహుమానం, ప్రతిఫలముగా బహుమానం ఉందండి. పరిశుద్ధులను ప్రేమించి వారి వల్ల మీరు కనపరిచినటువంటి ఆ ప్రేమ మీరు కనపరిచారు కదా, ఆ ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం ఏం చేస్తామో దానికి ఆయన న్యాయం చేస్తాడు. ఒకవేళ మనుషులు మనం అర్థం చేసుకోకపోవచ్చేమో, కానీ ప్రభు పేరట మనం చేస్తున్నాం కాబట్టి దానికి తగినటువంటి ప్రతిఫలం ఆయన మనకి ఇస్తాడు. అది మన విశ్వాసం, అది మన విశ్వాసం. ప్రతిఫలం దేవుడు ఇస్తున్నాడు, అది మన విశ్వాసం. మనకు పరలోకంలో స్వాస్థ్యం ఉంది, అది మన విశ్వాసం. మన ప్రాణాలు కాదు, ఆస్తులు కాదు, దేన్నైనా కూడా ప్రభు కోసం త్యాగం చేయగలం. స్తోత్రం కలిగిన హల్లెలూయా. విడిచిపెట్టగలం. ఎందుకు అనంటే ఈ లోకము అటు వారికి యోగ్యమైనది కాదు. హెబ్రీ 11:37. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.